హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త కర్రీ, అంటే కొత్త కర్రీ అని కాదు, ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే నేను చేసే స్టైల్లో ఒక్కసారి చూడండి. ఎండు రొయ్యలు ప్లస్ 2 ఎండు చేపలు ఉండేనండి. అయితే వాటితోటి ఇప్పుడు పులుసు పెడుతున్నాను. ఆనియన్స్ ఇట్లా పొడుగు కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఇట్లా పులుసులో మంచిగా అది కారం ఉప్పు పులుపు పడితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఫస్ట్ కరివేపాకు మెంతి వేసాను. కరివేపాకు మెంతి వేసిన తర్వాత ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కూడా బాగా రెడ్గా మగ్గొద్దు, ఎందుకంటే మనం పులుసు పోసిన తర్వాత అది కొంచెం క్రిస్పీ, కొంచెం ఇట్లా తింటుంటే టేస్ట్ బాగుంటుంది కదా. అదే మనం బాగా డీప్ ఫ్రై చేస్తే మాత్రం ఆనియన్స్ అందులో బాగుండదు. అందుకని ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. డీప్ ఫ్రై అవసరం లేదండి, మామూలుగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం నేను ఫస్టే పసుపు ఇట్లా ఏమి వేయను. ఫస్ట్ నేను ఏం వేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అది వట్టి చేపలను ప్లస్ ఎండు రొయ్యలు కాబట్టి కొంచెం స్మెల్ వస్తాయి. అందుకని మనం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే స్మెల్ రాదు, బాగుంటుంది ఫ్లేవర్ కూడా. చూడండి, ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా ఆయిల్లో అల్లం అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఇవి రొయ్యలును 2 చేపలు అన్నా కదా చిన్నవి, అవి కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను వేడి వేడి హాట్ వాటర్లో ఏం చేశానంటే కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా క్లీన్ చేశాను. ఎందుకంటే ఎక్కడికి నుంచో వస్తాయి కాబట్టి మనం అందరూ ఇసుక కానీ ఏదైనా ఉన్నా కూడా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. వాటర్లో ఇట్లా మంచిగా వాష్ చేసేసి వేసామనుకుంటే మెత్తగా అయితే, కాకపోతే మనం ఏం చేయాలంటే ఇందులో ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇవి వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా ఎట్లా అంటే ఇట్లా డ్రైగా ఫ్రై అయిపోవాలి. డ్రైగా ఫ్రై అయితే మనకి ఇట్లా క్రంచీగా వస్తాయి. అంటే మనం చింతపులుపు పోసినా కూడా మనకి ఇట్లా మెత్తగా కాకుండా క్రిస్పీగా, తింటుంటే క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. ఇటు ఉప్పు కారం పులుపు అన్నీ పట్టేసి తింటుంటే చాలా బాగుంటుంది. నేను అందుకే ఆనియన్స్ కూడా ఎక్కువ ఫ్రై చేయలేదు. ఆనియన్స్ కూడా ఉప్పు కారం పులుపు పట్టి తింటుంటే చాలా టేస్టీ ఉంటుంది. అన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదే టైంలో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో చూడండి, ఇట్లా డ్రైగా ఇట్లా అంటుంటే ఇట్లా విడివిడిగా వస్తుంది కదా, అలా ఫ్రై చేసుకోవాలి. ఇదేనండి చిట్కా. మన కర్రీ టేస్టీగా ఉండాలి అంటే, ఆ పీస్ తింటుంటే టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసుకోండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, చూడండి నేను ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మన కారం వేసుకోవాలి. అదే ముందే వేసుకోవద్దు, ఎందుకంటే మనకు అడుగు అనేది అంటుకుంటుంది. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కాబట్టి అది కొంచెం ఇట్లా అడుగు అంటుకుంటుంది. అందుకని అన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు కారం వేసుకొని, కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇదే టైంలో, ఎందుకంటే కొంచెం వాటికి ఉప్పు కారం పడితే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా, ఇట్లా ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కారమును ఉప్పు ఇట్లా ముక్కలకు పట్టాలి కదా, ఆనియన్స్కి ఇట్లా పట్టాలి కాబట్టి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఒక 2 మినిట్స్ ఇట్లా కాసేపు వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పుడు మనం చింతపులుపు పోసుకోవాలి. మీరు ఎంత పులుపు అయితే తింటారో అంత తీసుకొని మీకు తెలుస్తుంది కదా. నేనైతే కొంచెం ఎక్కువగా పులుపు ఇష్టపడతాను కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. అలాగే ఇప్పుడు చింతపండు రసం వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను.
ఎందుకంటే వాటర్ అనేది మనకు ఇట్లా మసిలిన తర్వాత చిక్కగా వస్తుంది. అందుకే నేను కొంచెం వాటర్ ఎక్కువ పోస్తాను. ఒక 10 మినిట్స్ అట్లా మసిలిన తర్వాత అప్పుడు గ్రేవీ అనేది మంచిగా చిక్కగా దగ్గరగా అయిపోతుంది. మీకు ఇంకొక చిట్కా చెప్తాను. మీరు ఇలా యూజ్ చేస్తారా, ఇలా చేస్తారా లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇలా మసులుతుంది కదా, చూడండి పులుసు మసిలేటప్పుడు అప్పుడే ఇదే టైంలో నేను ఏం చేస్తానో చూడండి. మంచి చిట్కా. ఇలా మసులుతున్నప్పుడే నేను కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి మిక్స్ చేసి ఉంచిన ఒక పౌడర్ని నేను అందులో వేసాను. ఇట్లా మసులుతున్నప్పుడే వేసుకోవాలి. వేసుకుంటేనే ఇట్లా అరోమా ఇట్లా ఇట్లా మంచి స్మెల్ వస్తుందండి. మీరు ఎప్పుడు వేస్తారో అంటే మీరు ఎలా వంట చేస్తారో నాకు తెలియదు. నేను చేసే విధానం అయితే ఇలానే ఈ విధంగానే ఉంటుంది. ఇదే టైంలో నేనేం చేశానంటే కొత్తిమీర వేసాను. ఇంతకుముందు చూసారా, నేను కొంచెం మసాలా వేసుకున్నాను. మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను ముందే అసలు చెప్దాం అనుకున్నాను, స్కిప్ అయిపోయింది ఆ వీడియో కొంచెం లైట్గా. అయితే ఇదే టైంలో ఇప్పుడు నేను జీలకర్ర మెంతి పౌడర్ వేసుకున్నప్పుడే నేను కొంచెం కరివేపాకు వేసుకుంటాను. ఆ కరివేపాకు అనేది పచ్చిది వేసుకుంటే ఆ పులుసులో మనకు ఇట్లా మంచి స్మెల్ వస్తుందండి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే చూడండి, ఆహా ఎంత కమ్మగా వస్తుందో వాసన, గుమగుమలాడుతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత కడుపు నిండా తింటారంటే అంత కడుపు నిండా తింటారు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.